ఇప్పుడంతా చింతకాయల సీజన్ నడుస్తుంది కదండి. ఈరోజు చింతకాయలతో చేపల పులుసు అయితే పెట్టుకుంటున్నాను. నేను నా స్టైల్లో చింతకాయల చేపల పులుసు ఎలా చేశానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే చింతకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అన్నమాట బాయిల్ చేసుకున్నాను. ఇవి చల్లారాక చింతకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. దీనిలాగే టొమాటోలను కూడా బాయిల్ చేసుకున్నాను. 4 నాటు టొమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. ఇవి చల్లారాక రసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకున్నాను. తర్వాత తాలింపు దినుసులు చిటపటలాడాక పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇది 2 మినిట్స్ ఫ్రై అయ్యాక పసుపు కారం ఉప్పు కలిపిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నానండి. అలాగే 3 మినిట్స్ వదిలేసాక ఒక్కొక్కటిగా తిప్పేసుకున్నానండి. ఇవి కూడా 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా రసం ఇంకా చింతకాయ రసం అయితే వేసుకున్నానండి. ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. లాస్ట్లో కొద్దిగా ఫిష్ మసాలా అయితే వేసుకున్నాను. మనం ఎప్పుడూ చేసుకునే చేపల పులుసుకి ఈ చేపల పులుసుకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.